విషయం ప్రెసిడెంట్ గారు చెప్పాలి. మరిగో ప్రెసిడెంట్ గారిని గోపిగడ తీసుకొస్తున్నాడు. పాలేరు కూడా ఉన్నాడు కూడా. అదిగోనయ్యా ఆ చెట్టుకే. తప్పండి, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు, తప్పండి. అయ్యో ఎంత పని చేసుకున్నాడు వీడు. అసలు ఏమైంది? ఏం జరిగిందో తెలియదయ్యా. నేను పొలం దగ్గర నుంచి బండి మీద వస్తుంటే ఇది చూసి మీ దగ్గరికి వచ్చాను. నేను అనగా వ్యాపారానికి వెళ్ళాడు, ఇంకా రాపోతే ఎక్కడ ఉన్నాడో అనుకున్నాం. ఇక్కడికి వచ్చి ఊరేసి సత్తాడు అనుకోలేదు మేము. శ్రీమన్నారాయణ, ఎంత ఘోరం జరిగిపోయింది. వీడికి ఎంత కష్టం వచ్చిందో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. వాడికి పీకల మీద దాకా వచ్చి అప్పు కూడా ఏం లేదయ్యా. అయ్యా ఎస్సీ గారు వస్తున్నారు. తప్పకుండా. ఏంటయా తాడు కట్టుకుని తోలుబొమ్మలాట ఊగుతున్నాడా? చోద్యం చూస్తున్నారు, దింపండియా. అరే ఇలా శవం దింపండి రా. గోపి చెట్టు ఎక్కరా. రే రే జాగ్రత్త జాగ్రత్త. రే ఆ శవం నా పక్కన పెట్టుకోబెట్టండి. ప్రెసిడెంట్ గారు, ఇతని పేరేంటి? మీ ఊరేనా? ఏం పని చేస్తుంటాడో డీటెయిల్స్ చెప్పండి. వీడి పేరు సీతారామయ్య అండి. వీడిది మా ఊరేనండి. ఇక్కడ కూరగాయలు తీసుకెళ్లి రాజమండ్రిలో అమ్ముకుని వస్తాడండి. నిన్ను కూడా వీడు అలాగే వెళ్ళాడండి. ఇతనంటే పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇతనికి తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఊళ్ళో చిన్న చిన్న గొడవలు మామూలే. తెల్లారాక ఆ గొడవలు ఏం గుర్తుండవు కదా. ఇతను చనిపోయింది రాత్రి సుమారు 2 గంటల సమయం అయి ఉంటుంది. ఒకవేళ అతనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా గాని అంత పెద్ద చెట్టు పైకెక్కి ఉరి వేసుకోలేడు కదా. కాబట్టి ప్రెసిడెంట్ గారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగిన హత్యే. స్టేషన్కి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకో.